హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఇలాగా పొద్దున ఎందుకంటే 2:30కి అట్లా మెలుకువొచ్చేసిందండి ఈరోజు. ఆ మెలుకువ రావడంతోటి ఇంక నిద్ర పట్టడం లేదండి. ఇలా ఊడ్చుకోవడం, చల్లుకోవటం, ఇంకా పనులుంటాయి కదండీ! మనం లేస్తే శ్రావణ మాసంలో మనకి చాలా పనుంటదండి. బ్రహ్మముహూర్తంలో పూజ అనుకునే వాళ్ళకైతే ఇంకా పనుంటదండి. చాలా పనుంటది. అందుకని ముందు రోజు ఎంత ప్రిపరేషన్ చేసుకున్నా కూడా 5:30 వరకి పూజ అయిపోవాలి అన్నట్టుగా అనిపిస్తదండి. ఎందుకంటే లేచాం కదా! లేచాం కాబట్టి చేయాలి. లేట్‌గా లేచి ఇంక కుదరదు అనేవాళ్ళ సంగతి ఇంకా వాళ్ళ ఇష్టమండి. కాకపోతే నేను లేస్తాను కదా! లేస్తాను కాబట్టి 5:30 వరకు చేసుకుంటే మంచిదని నా మనసుకు నేను అనుకుంటానండి. ఇక జరిగిన రోజు అది 5:30కి జరుగుద్ది, 5 గంటలకు జరుగుతది. జరిగే రోజు 6 అవుతది, 6:30, 7 కూడా అవుతదండి. అలా మన టైం బాగోనప్పుడు ఇంకంతే దాన్ని బట్టి మనం నడుచుకుంటూనే ఎళ్ళిపోవాలండి. ఇలాగా అంతా క్లీన్ చేసుకొని స్నానపాదులు అన్నీ అయిపోయిన తర్వాత పూజ గదికొచ్చేసి చూడండి అన్నీ క్లీన్ చేసుకున్నా అండి. పూజా సామాన్లన్నీ క్లీన్ చేసుకున్నాను మళ్ళీ. క్లీన్ చేసుకొని ఇంకా అక్కడ పూజ అయిపోయిన తర్వాత తులసి పూజ అండి. 5, 10 నిమిషాలయిందండి నాకు పూజంతా అయిపోయేసరికి 5, 10 నిమిషాలకి కంప్లీట్‌గా తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకున్నానండి. ఇలా నేను తులసమ్మకు ప్రతిరోజు ఇలా బ్రహ్మముహూర్తంలోనే పూజ చేసుకుంటూ ఉంటే ఆనందంగా ఉంటదండి. ఇంట్లో పూజ కంటే నాకు తులసమ్మ పూజ అంటే చాలా ఇష్టమండి. ఎందుకంటే ఆ అమ్మని నేనెంత పూజించుకుంటే నాకంత అండి. ఎందుకంటే మనలు వాకిళ్ళుంచి మన వాళ్ళు ఆ తులసమ్మని చూసుకుంటూ వెళ్తారు. తులసమ్మని చూసుకుంటూనే వస్తారండి. అమ్మని పూజించుకోవాలండి. ఆ తర్వాత మసాలా టీ పెట్టానండి మా వారికి. నేను, మా వారు ఇలా టీ తాగేసి ఈరోజు వంకాయ కర్రీ చేశానండి. గుత్తి వంకాయ కాదండి మామూలు వంకాయ. ఇది మాత్రం మసాలా కారం చేస్తానండి. ఇది వంకాయ కారం చేసుకుంటామండి. కొంచెం పప్పు వండుకుంటాం దాని పక్కకి. ఇలాగ చూడండి మధ్యాహ్నం కొంచెం ఖాళీ దొరికిందండి. కొద్దిగా టైంలో నేను నా పట్టీలు, మెట్టెలు అన్నీ క్లీన్ చేసుకుంటున్నానండి. మీకు వీడియో పెడతాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.